ఈ వీడియో కనుక ఇంతవరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి. అలాగే ఎస్ఆర్హెచ్ వర్సెస్ పంజాబ్ మ్యాచ్లో ఎవరు గెలుస్తారనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. कटप्पा राजमाता समर शंख फूंक दो. అరే కావ్య పాప, ఈ మ్యాచ్లో ఎంత స్కోర్ కావాలి? 200 సరిపోతుందా లేకపోతే 300 కావాలా? 300 వద్దు, 200 వద్దు. ముందు మ్యాచ్ గెలవంటే మెంటల్ నా కొడకాల్స్. ఫస్ట్ మ్యాచ్ మాత్రం 287 కొట్టి ఆశ పెట్టించేసి తర్వాత చూస్తే వరుస పెట్టి 4 మ్యాచ్లు మింగింది. అట్లీస్ట్ ఈ మ్యాచ్ నాకు గెలిచి మన సత్తా చూపియండి. ఇంకా ఛాన్స్ ఉంది, గెలుద్దాం. గెలుద్దాం కావ్య పాప. ఎందుకు గెలము? మ్యాచ్ ఆడుతున్నది మన హైదరాబాద్ లోనే కదా, చూసుకుందాం. ఆ పంజాబ్ ని పిసికి మన పవర్ ఏంటో చూపిద్దాం. అంత సీన్ లేదు భయ్యా ఇషాను. లాస్ట్ మ్యాచ్ గుజరాత్ తో ఆడింది మీ స్టేడియంలోనే, కానీ చూస్తే చిత్తుగా ఓడిపోతుంది. మీ స్టేడియం అయినా మీకైతే అడ్వాంటేజ్ 0%. కావాలంటే చూసుకోండి ఎట్లు గెలుస్తామో. ఫస్ట్ 3 మ్యాచ్లు బాగానే ఆడితే కదా, సడన్ గా ఇప్పుడేమైంది? అప్పుడన్నా నువ్వు ఒక్కడన్నా ఆడతాంటివి, ఇప్పుడు చూస్తే ఒక్కడంటే ఆడతలేదు. అట్లీస్ట్ నువ్వన్నా ఆడు. ఏం ఆడేదో ఏమో. ఈ క్రికెట్ని చూస్తుంటే నాకు విరక్తి వస్తా ఉంది. నిద్రలేస్తే రాశి ఫలాలు చూస్తే, మధ్యాహ్నం అయితే మాయా దివ్యం చూస్తా, సాయంత్రం అయితే కార్తీక దీపం చూస్తా. వీళ్ళాడే బ్యాటింగ్ బౌలింగ్ కంటే ఇదే బాగా ఇంట్రెస్ట్ వస్తుంది. ఉప్పల్ స్టేడియంలో ఉప్పల్ బాల్ ఉన్నట్ల శని మొత్తం మన ఎస్ఆర్హెచ్ లోనే ఉంది. ఫస్ట్ మ్యాచ్ ఎంత బాగా స్టార్ట్ వచ్చింది, తర్వాత కట్ చేసి చూస్తే వరుస పెట్టి 4 మ్యాచ్లు మింగింది. ఫస్ట్ మ్యాచ్ మన బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ చూసి ఈజీగా 300 ఈ సీజన్ లో కొట్టేస్తారు అనుకోండి, కానీ కట్ చేసి చూస్తే 150 కూడా రాలేదు. ఏమైందో ఏమో. మీకు కావాల్సింది 300 కదా, మేము కొట్టేస్తాం లేండి. లాస్ట్ మ్యాచ్ లో చూస్తారు కదా, ఈ ఆరేగడు ఎట్లా సెంచరీ కొట్టినావు. అది చెన్నై పైనే కొడుతున్నాయి. ఇదైతే ఉప్పల్ స్టేడియం ఇంకా చిన్నగా ఉంటుంది. ఈ మ్యాచ్ లో 100 కొడతా. వాషింగ్ పౌడర్ నిర్మా ఏందిరా ఈ కర్మ. లాస్ట్ కి చూసిరా, ఆ పుయ్యన్ సారియగాడు కూడా మనకు వార్నింగ్ ఇచ్చేవాడు అయిపోయా. ఆ పుల్కాగాడు మనకు వార్నింగ్ ఇచ్చేవాడు అయిపోయా. ఏంది ఇది? ఏం జరుగుతుంది ఎస్ఆర్హెచ్ లో? ఈ కాటరమ్మ కొడుకులు అంటే బొత్తిగా భయం లేకుండా పోయింది. మనలో ఉన్న ఫైర్ ను బయటికి తీయాలి. ఈ మ్యాచ్ మళ్ళీ ఎస్ఆర్హెచ్ అంటే ఏంటో చూపిద్దాం. ఎస్ఆర్హెచ్ అంటే మాకు బాగా తెలుసు. ఫస్ట్ బ్యాటింగ్ ఇచ్చామంటే 150 కొడతారు. అదే సెకండ్ బ్యాటింగ్ ఇచ్చినామంటే 150 లోపల ఆల్ అవుట్ అవుతారు. అదే కదా ఎస్ఆర్హెచ్ అంటే. మాకు బాగా తెలుసులేండి మీ గురించి. తెలుసు మీకు ఏళ్ళు తెలియదు. ఈ మ్యాచ్ అయిపోయిన తర్వాత ఒకే ఒక్కడు అంటారు, ఎత్తిన ప్రతి చెయ్యి ముడుచుకోవాలి, ఎత్తిన ప్రతి నోరు మూసుకోవాలి. చూసుకోండి ఎస్ఆర్హెచ్ కంబ్యాక్ ఎట్లుంటాదో. ఏం గెలుస్తారు? ఎస్ఆర్హెచ్ సిఎస్కే ముంబై. మనం ఒకరు గెలిస్తే అందరూ గెలాలి, ఒకళ్ళు ఓడిపోతే అందరూ ఓడిపోవాలి. మేమైతే కేకేఆర్ తో ఓడిపోయాము కాబట్టి ఇప్పుడు మీరు ఓడిపోవాలి. అదంతే.